This video is purely for education purpose only. Welcome to Gunda for Stock Market. Like, comment, share and subscribe to my channel. Motilal Oswal Financial Services Limited all-time high 1462% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 5 yearsలో చూసినట్లయితే 429%, 1 yearలో 252%, మోర్ దాన్ 2.4 times రిటర్న్స్ రావడం జరిగింది. 6 monthsలో 75% రిటర్న్స్. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ 761 రూపీస్. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ లిమిటెడ్ టెక్నికల్గా చూసినట్లయితే ఛానల్ ప్యాటర్న్ చూస్తున్నాము. 2 ట్రెండ్ లైన్లో డ్రా చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ సపోర్ట్స్ మనం బిలో ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది. 4 times సపోర్ట్స్ అనేది తీసుకోవడం జరిగింది స్టాక్ వచ్చేసి. అదేవిధంగా రెసిస్టెన్స్ చూసినట్లయితే రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఎబో ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరుగుతుంది. ఎబో ట్రెండ్ లైన్ 4 times రెసిస్టెన్స్ను టచ్ చేయడం జరిగింది. ప్రజెంట్గా స్టాక్ చూసినట్లయితే బ్రేక్అవుట్ అయింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి హ్యూజ్ వాల్యూమ్స్తోని మోర్ దాన్ 65 lakhs వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్గా స్టాక్ అనేది 9% అప్ వెళ్ళడం జరిగింది. 760 రూపీస్ ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అవర్లీ క్యాండిల్ చూసినట్లయితే స్టాప్ లాస్ అనేది 735 రూపీస్ స్టాప్ లాస్ ఉన్నది. అదేవిధంగా వీక్లీది చూసినట్లయితే కంటిన్యూస్గా స్టాక్ అనేది ఏ విధంగా బుల్లిష్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుందో చూస్తున్నాము. ప్రజెంట్గా వీక్లీ ప్యాటర్న్లో కూడా మనకు బ్రేక్అవుట్ అనేది ఈ స్టాక్లో చూస్తున్నాము. స్టాక్లో మూమెంట్ అనేది మనం చూడవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం మనము మోతిలాల్ ఓస్వాల్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ వెల్ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్మ్. Capital markets, this includes services of broking and distribution, institutional equities and investment banking, assets and wealth management, housing finance. Market capital 45,381 crores, stock PE 16.2, ROC 20.7%, return on equity 32.6%, promoter holding 69%, debt to equity 1.58, pledge percentage 0%. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. ప్రజెంట్ క్వార్టర్ చూసినట్లయితే సేల్స్ 2312 crores ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినట్లయితే జూన్లో 1500 crores, మోర్ దాన్ 50% గ్రోత్ అనేది సేల్స్లో చూస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ చూసినట్లయితే సేల్స్ 2152 crores, ప్రజెంట్ జూన్ క్వార్టర్ 2312 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. ప్రజెంట్ క్వార్టర్లో 1393 crores ఆపరేటింగ్ ప్రాఫిట్. కంపేర్ చేసినట్లయితే లాస్ట్ జూన్ క్వార్టర్తోని 837 crores లాస్ట్ జూన్ క్వార్టర్లో, అంటే మోర్ దాన్ 60% గ్రోత్ అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్లో చూస్తున్నాము. ఓపీఎం మార్జిన్స్ చూసినట్లయితే 60% ప్రజెంట్ క్వార్టర్లో చూస్తున్నాము. అదేవిధంగా నెట్ ప్రాఫిట్స్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్లో కూడా మనం చూస్తున్నాము. ప్రజెంట్గా 884 crores నెట్ ప్రాఫిట్స్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్వార్టర్ చూసినట్లయితే 528, ప్రజెంట్గా మోర్ దాన్ 360 crores ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అంటే 60% ఎక్కువగా నెట్ ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. 2013లో 473 crores సేల్స్ ఉంటే ప్రజెంట్గా 7069 crores అనేది సేల్స్ చూస్తున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే 213 crores 2013లో చూస్తే ప్రజెంట్గా 4067 crores మార్చ్ 2024లో రావడం జరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. ప్రజెంట్గా 2446 crores లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నియర్లీ 2.5 times అనేది గ్రోత్ చూస్తున్నాం. ఇక్కడ స్టాక్ అనేది ఫండమెంటల్గా చాలా బాగున్నది. ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.